అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ప్రధాని రాజీనామా, దేశమంతా షాక్. ఇందుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం ఉన్న లిబరల్ పార్టీ అధ్యక్షత పదవి నుంచి ఆయన వైదొలిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే రాజీనామా ఎప్పుడు చేస్తారో సరైన ప్రణాళిక లేదని, కాకపోతే నేషనల్ కాంగ్రెస్ మీటింగ్కు ముందే ఆయన పార్టీ పగ్గాలు వదిలే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇకపోతే బుధవారం నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ జరగనుంది. 2013 నుంచి లిబరల్ పార్టీ నేతగా జస్టిస్ ట్రూడో కొనసాగుతున్నారు. ఆ పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారంపై ఆయన కార్యాలయం స్పందిస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది అక్టోబర్లో కెనడాలోని ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఈ ఎన్నికల్లోని కన్జర్వేటివ్ల చేతిలో లిబరల్స్ ఓడిపోతారని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడు ట్రూడో రాజీనామా చేస్తే లిబరల్ పార్టీకి శాశ్వత అధిపతి లేకుండా పోతారు. కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ పరిపాలనను రాబోయే 4 ఏళ్ల పాటు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ట్రూడో రాజీనామా చేస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక మంత్రి డొమినిక్ లెబ్లాంక్తో తాత్కాలిక నాయకుడిగా ప్రధానిగా నియమించాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. అయితే లెబ్లాంక్ నాయకత్వం కోసం పనిచేస్తే పార్టీకి ప్రయోజనం ఏమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.